అందరికీ నమస్తే. అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే బోనాలలోనే భాగంగా మనం పోతురాజులను అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా. అందులోనే భాగంగా కాచిగూడ హరీష్ లడ్డు అన్న దగ్గరికి వచ్చినాం. అన్న ఎప్పుడు పోతరాజు చేస్తున్నాడు, ఈ పోతరాజు ఎప్పటి నుంచి చేస్తున్నాడు, అసలు పోతరాజు అంటే ఎవరు, ఎందుకు వేయాలి, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అట్లనే అన్న లైఫ్ స్టైల్ కూడా తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు అన్నను పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? బాగున్నాను. మరి బోనాలు అయితే వస్తున్నాయి కదన్న. ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి ఏమనిపిస్తుంది అన్న మీకు? మాకు కాళ్ళు చేతులు కొత్తగా ఉండే అన్న. ఇట్లా ఏంటంటే ఎప్పుడెప్పుడు పొత్రా చేయాలా, ఎప్పుడెప్పుడు ఎట్లుంటుందా అన్నట్టు ఒకటి ఇట్లా ఎదురు చూస్తుంటాం అన్న. ఎందుకన్నా అంత? అది అంతే అన్న. అది ఏంటంటే అది ఆషాఢం వచ్చిందంటే మాకు ఒకటి అనేది ఇట్లా పొయ్యి అనేది ఇట్లా వైబ్రేషన్ లాగా జస్ట్ ఇట్లా అనిపిస్తుంటుంది. ఎప్పుడెప్పుడు వేయాలా అని వెయిటింగ్ ఉంటాం అన్న. అన్న ఈ పోతరాజు చేయడం అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేనన్నా 7 years నుండి వేస్తున్నాను. 7 years నుంచి చేస్తున్నారు. అంటే ఇప్పుడు అజయ్ లడ్డు మీ తమ్ముడే. ఇప్పుడు మీకు వంశపారపర్యంగా వస్తుంది కాబట్టి వంశపారపర్యంగా ఉందన్న. మీరు మీ తాతలు మీ తండ్రుల తర్వాత అజయ్ అన్న కంటే పెద్ద కదా అన్న. ఫస్ట్ మీరు వేయాలి కదా. మీరు కాకుండా నేను 5 years ఉన్నప్పుడు వేసిన అనమాట. ఇక తర్వాత నేను స్టాప్ చేసేసిన అనమాట. ఇక తర్వాత నేను వేయలేను. తర్వాత మా బ్రదర్ వేసిండు. ఇక మా బ్రదర్ ఎంబడి ఉండడం జరిగింది. ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా మా బ్రదర్ ఎంబడి ఉండడం జరిగింది. ఒక 7 years నుండి నేను స్టార్ట్ చేసిన అనమాట అన్న. ఎందుకన్నా మధ్యలో ఎందుకు ఆపేసారు? అంటే నేను ఇక వేయలేక ఉండే అన్న. మా బ్రదర్ వేస్తుండే కదా అని చెప్పి బ్రదర్ ఎంబడే ఉండే మొత్తం. అజయ్ లడ్డు, హరీష్ లడ్డు రెండిట్లలో లడ్డు అనేది కామన్గా ఉంది. అంటే ఎందుకు అట్లా? అంటే నా పేరు పెద్ద లడ్డు అని పిలుస్తారు అన్న, తమ్ముడిని చిన్న లడ్డు అని పిలుస్తారు. అట్లా ఏంటంటే ఎక్కువ మందికి హరీష్ అంటే అజయ్ అంటే ఎక్కువ మందికి తెలియదు అనమాట. లడ్డు అంటేనే చాలా మందికి గుర్తుపడతారు అనమాట. రిలేషన్ కానీ ఫ్రెండ్స్ కానీ అక్కడ పక్కన వాళ్ళు ఎవరైనా సరే లడ్డు అంటేనే గుర్తుపడతారు. ఇప్పుడు అజయ్ లడ్డు అని ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే లడ్డు అంటే అజయ్ కూడా ఉన్నాడు కదా అని చెప్పి అజయ్ లడ్డు అని, హరీష్ అంటే హరీష్ లడ్డు అని పిలుస్తారు. అట్లా నీ పేరు పిలిచినా 2 పేర్లు ఉంటాయి, ఆయన పేరు పిలిచినా 2 పేర్లు. లడ్డు అనేది కామన్. లడ్డు అనేది కామన్ ఉంటుంది. అయితే అన్ననే నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నా అజయ్ లడ్డు ఇంది అని. కానీ బట్ ఇప్పుడు ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే మీ పేరు కూడా హరీష్ లడ్డు అన్న. ఈ పోతరాజు అనేది తాతల నుంచి వేస్తున్నారు కదా అన్న. అంటే ఈ పోతరాజు ఎవరు వేయాలి, ఎవరు వేయకూడదు, ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందన్న? అట్లా అంటే అన్న ఇప్పుడు అంతా ఎవరు పట్టించుకుంటలేరు అన్న. అప్పటి లెక్క అప్పుడు ఒక నియమాలు ఉంటుండే, కొన్ని పెద్దోళ్ళకి రెస్పెక్టు, చెయ్యొద్దురా పోయి పని అంటే చేయకపోతుండే. ఇప్పుడు అట్లా ఎవరు లేరు, చిన్న పెద్ద మర్యాద లేదు. ఇట్లా చేసుడు తప్పురా వేషం వేసి అని చెప్తే మళ్ళీ అది రివర్స్ అవుతుంది. మనకే కోపం, వాళ్ళకి ఉల్టా కోపం వస్తుంది. మనం మంచి చేయనీకే మంచి చెప్పనీకే మనం పోతే అది మాట పట్టించుకోరు అనమాట. ఆ పట్టించుకోకుండా ఇంకొకటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారనమాట. నీకేమవుతుందన్న, ఇట్లా కూడా ఆయన ఇట్లా చేయొద్దురా అని చెప్పినందుకు మనకే నీకేమవుతుందని అడుగుతారు. ఇట్లా కూడా ఉన్నాయి అన్న. ఏంటంటే అన్న, చేస్తే మంచిగా చేయాలి, మంచిగా నియమంగా చేసుకుంటే అమ్మ దయతో అంతా మంచిగా ఉంటుంది అన్న. ఇక నీ ఇష్టంతో చేసినావు అనుకో ఏదైనా ఒకరోజు దొంగ తగులుతుంది అన్న, కంపల్సరీ. అదైతే చూపిస్తూనే ఉంటాడు అన్న. మస్తు మంది చెప్తారు అన్న ఇట్లా అయిందన్న, అన్న ఇట్లా అయిందన్న, అట్లా అయిందన్న అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు మనకి. చెప్పారు అట్లాంటి సందర్భాలు పోయినాము, మళ్ళీ వాళ్ళకి చూసి కూడా వచ్చినాము కూడా మేము. అన్న ఇప్పుడు మీరు తాతల నుంచి వేస్తున్నారు కదా అన్న, పోతరాజుకు పద్ధతులు అనేటివి ఏముంటాయో మీరు చిన్నప్పటి నుంచి కళ్ళతో చూసారు. ఎవ్రీ ఇయర్ ఎట్లాంటి పద్ధతులు పాటిస్తుండే అన్న వాళ్ళు? నా వాళ్ళది ఎట్లుండే అంటే అన్న, పొద్దుగాల లేచి పోతరాజు చేసిన దారం తీసుకునే ముందు తల్లి తండ్రి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలన్న. ఫస్ట్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమంతుని ఆశీర్వాదం అంటే ఆయన ఒక శక్తి బలం అనేది మనకి ఒక అండగా ఉండాలని చెప్పేసి హనుమాన్ టెంపుల్కి వెళ్తామన్న. పొద్దుగాల హనుమాన్ టెంపుల్కి వెళ్ళి బొట్టు ఇట్లా పెట్టుకొని తర్వాత అమ్మవారి తానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళిన తర్వాత పూజ ఇట్లా చేయించుకొని అభిషేకం అర్చన గిర్చన ఏముంటుందో చేయించుకున్న తర్వాత యశధారణ స్టార్ట్ చేస్తామన్న మనం. అప్పుడు తాత వాళ్ళ నాన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు కదా, మరి వీళ్ళందరూ ఇవన్నీ పాటిస్తారా హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం? అట్లా అంటే ఇక అన్న ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గురువు ఒక్కొక్కరు నేర్పిస్తారన్న. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధం ఉంటుంది. ఇప్పుడు నాది ఎట్లా అంటే నాకు ఎట్లా అయితే ప్రాసెస్తో నడుస్తున్నామో మేము అట్లనే నడుస్తున్నాం అన్న. ఇప్పుడు ఒక్కొక్కరు అంటే చేస్తారు చెయ్యరు అనేది మనం అయితే చెప్పలేము కానీ ఇప్పుడు నాకు అడుగుతున్నారు కాబట్టి తెలుసుకోగలిగారు. ఇప్పుడు నాకు అడగకుంటే నేను కూడా హనుమాన్ టెంపుల్కి వెళ్తానా ఇట్లా చేస్తానా అని మీకు కూడా తెలియకపోతున్నాను. చెప్తేనే మాకు అర్థమవుతుంది.
అంటే చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ ఉంటారు కదా ఇంట్లో నాన్న వాళ్ళు పోతరాజు ఇట్లా వేసినప్పుడు ఎందుకు వేస్తున్నారు వీళ్ళు ఆ, పోతరాజు ఎందుకు వేస్తున్నారు మొత్తం మీద అంత ఎందుకు ఇట్లా రెడీ అవుతున్నారు అనేది ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? వస్తుండే అన్న. కాకపోతే అన్న అదొక వరం అనుకోవాలి. ఉత్తరాదేశం మెసేజ్ అనేది ఒక వరం అనుకోవాలన్న. అది చాలా మందికి దొరకదు. ఇప్పుడు వేస్తురు కానీ చాలా మందికి అంత పర్టికులర్లీ ఉండదు. మా నాన్న కానీ మా కాక కూడా వేస్తాడు. మా కాక కానీ మా నాన్న కానీ అప్పుడు పుత్రా చేసి ఇట్లా వస్తుండే మేము కూడా ఎదురుగా వెళ్ళలేకపోతుండే అన్న. అప్పుడు మేము చిన్న ఉన్నాం. మేము పోవాలన్నా మాకు ఒక అదే అయిపోయింది. ఇప్పుడు పుత్రాది అంటే రెస్పెక్ట్ లేదు, భయం లేదు. మీదకి వచ్చేస్తారు పబ్లిక్ కూడా. కొంచెం చూసుకోవాలి పబ్లిక్ కూడా. దాని మీదకి వచ్చేస్తారు. ఆ ఫోన్ అంటారు, ఫోన్లు తీసుకొని సెల్ఫీలో కానీ చెప్పేసి నూకేస్తుంటారు. మొత్తం చాలా అది చేసేసారు అన్న. ఇప్పుడు అంటే మీరు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి అప్పటికిప్పటికి మార్పులు అనేటివి ఎట్లున్నాయన్న? పబ్లిక్కి కూడా రెస్పెక్ట్ లేదన్న. ఇప్పుడు ఏదైనా పూజ చేస్తున్నామా, మనం ఏం చేస్తున్నాం ఏంది అనేది లేదు. టక ఫోన్లు చేసేయాలి, ఫోన్లు పెట్టేసేయాలి అనమాట. ఏంది పూజ అవుతుందా ఏమవుతుంది చూసుకోవాలి. ఆ పూజ చూసేది లేదు, ఏం లేదు. దాని ఫోన్లు తీసేయాలి, పెట్టేసేయాలి అనమాట. ఏంది అని ఒక గుడికి పోతావు కూడా టక ఫోన్లు తీసేస్తారు, పెట్టేస్తారు. నువ్వు అంత దూరం వెళ్ళి ఏం లాభం అన్న? అదే జనాలు చూడడానికి జనాల కోసమే తప్పించి భక్తి ఎక్కడ కనిపించదు. ఎక్కడ లేదన్న. ఆ ఫోటోలు ఏంటంటే స్టేటస్లో పెట్టాలి మనం. సేల్ బై టుడే గో టు వాళ్ళకి నమ్మ అమ్మకి ఏంది ఏం కథ కూడా తెలియదు. అది ఏంటంటే పోయినాము ఒక 10 మందికి తెలియాలి గుడికి పోయినామని. గుడికి నీకోసం మొక్కుకో, మంచిగా ఉండు కథం. ఆ ఫోన్లు తీసి పబ్లిక్లో మొత్తం డిస్టర్బెన్స్, కొట్టుకున్నాడు, ఫోన్లు కింద పడిపోడు, ఇవన్నీ కూడా అవుతాయి. మీరు చిన్నప్పుడు ఫోన్లు ఇట్లా ఉండకపోయేది కదా? ఫోన్లో మంచిగా గుడికి పోయి ఎక్కడికి పోయినా ప్రశాంతంగా ఉంటుంది అన్న. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుండే టెంపుల్లోకి వెళ్తే. ఇప్పుడు ఇంత రష్లో కూడా ఇప్పుడు ఫోన్లు ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయినాయి తప్పితే భక్తి భావనలో ఏడలేదన్న. ఇప్పుడు ఫస్ట్ మనిషి ఇట్లా లైన్లోకి ఎంటర్ కాగానే దేవుని దగ్గరికి వెళ్తున్నా ఫస్ట్ ఫోన్ తీస్తాడు. టక ఫోన్ తీసేసి స్టేటస్ పెట్టాలి. ఇక్కడికి వచ్చినా నేను పలానా కాడు ఉన్నా, అంతమంది వచ్చినాం. అందులో దొబ్బులాట ఉన్నా కూడా కంపల్సరీ ఫోటో కావాలి మాకు. ఎట్లా అయిపోయింది ఇప్పుడు మొత్తం ఫోన్లోకి అడిక్ట్ అయిపోయారు యూత్ అంతా. అసలు ఇంకా అది మార్చడం చిన్నపిల్లలు కూడా వాళ్ళకి తినిపియాలన్నా కానీ ఫోన్ ఉండాలి కంపల్సరీ. అన్నం తింటావా? ఫోన్ తింటా అన్నం అని కాదన్నా. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఫోన్ అట్రాక్ట్ అయిపోయింది అనమాట. అది ఫోన్ ఉంటేనే ఏదో వాళ్ళకు ఒకటి అదే అయిపోయింది. ఫోన్ కంపల్సరీ అయిపోయింది మనిషికి. వాడాలి. కాకపోతే ఏంటంటే పూజల కాడ ఏడా యూజ్ చేయాలి, ఏడా యూజ్ చేయొద్దు అనేది మనం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు టెంపుల్కి వెళ్తే కూడా పక్క ఫోన్ తీసే కూర్చుంటారు. ఇప్పుడు పెద్దోళ్ళు వస్తారు, వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలన్నా అట్లా అన్నా ఇట్లా అన్నా మాట్లాడేది లేదనమాట. ఫోన్ ఉందా? ఇప్పుడు చుట్టాల దగ్గరికి వెళ్ళాలంటే అన్న సైకిల్ మీద ఎక్కడెక్కడికో వెళ్ళేసి వచ్చి సైకిల్ మీద మా ఫాదర్తో వెళ్ళి పెళ్లి కార్డు కానీ ఏదైనా కానీ దూరం వెళ్ళేసి వస్తున్నాయి అన్న. సైకిల్ ఇంటికి పోయి ఇచ్చేటోళ్ళు అప్పుడు పెళ్లి కార్డు పోయి కంపల్సరీ అది 2 days పట్టని 3 days పట్టని. ట్రైన్ అంటే ట్రైన్, బస్సు అంటే బస్సు అట్లా ఉండే ఒకటి. ఇప్పుడు మొత్తం ఫోన్లో వెడ్డింగ్ కార్డు, ప్రీ రిలీజ్ పెట్టేసేయాలి, పంపించేసేయాలి. ఇప్పుడు అన్న ఓకే అన్న, మనం టాపిక్ చేంజ్ అవుతుంది. అయితే పోతరాజులకి గురువు ఉంటాడు కదా అన్న, మీకు గురువు ఉన్నాడా? మాకు గురువు ఉన్నాడు అన్న. ఎవరన్నా మీకు? మా తమ్ముడు, మా నాన్న. ఎక్కువ మనం ఏం చేసినా వాళ్ళిద్దరే ఎక్కువ మనకు అది చేస్తారు. పోతరాజు చేసినప్పుడు గురువు ఏమేమి మాటలు చెప్తాడు అన్న? ఫస్ట్ నేను చెప్పినా కానీ ఇందాక ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఆ ప్రకారం వెళ్ళిపోవాలి. టెంపుల్కి వెళ్ళాలి, మంచిగా నీట్గా ఉండి చేసుకోవాలన్న. పోతరాజులు అంటే ఊర్లలో ఉండేటోళ్ళు గావపడతారన్న. అట్లా మీ నాన్న వాళ్ళు తాత వాళ్ళు పట్టేదా? అంటే మనకు అంత దాకా ఛాన్స్ అయితే రాలేదన్న ఇప్పటికి. నాన్న తాత వాళ్ళు? మా తాతలు పట్టేటోళ్ళు అన్న అప్పట్లో. అంటే అది ఎట్లా అంటే కొన్ని టెంపుల్స్కే ఉందన్న. కొన్ని టెంపుల్స్ మట్టుకే గావు పట్టేది ఉంది, అన్ని టెంపుల్స్కి పట్టారు. బలిగంప అంటారు కదా, అది కూడా కొన్ని టెంపుల్స్కి ఉంటుంది. బలిగంప అంటే ఏందన్న? బలిగంప అంటే అన్న మార్నింగ్ నుండి మనం మొత్తం బోనాలు తీసుకొని వెళ్తారు కదా. బోనాలు 101 ఇట్లా బస్తీ మొత్తం బోనాలు ఒక్కసారి పెట్టిన తర్వాత నైట్లా 12-1 ఆ టైంలో ఆట పోసి ఆ రక్తం అనేది ఆ బలిలో వేసి అన్నంలా ఇప్పుడు నైవేద్యం పెడతారు కదా, బోనాలలో తీసుకుపోయి మొత్తం పెట్టి అమ్మకి పూజ చేసి తర్వాత బస్తీకి చల్లుకుంటూ వెళ్తారు అన్న. అది బలిగంప అంటే. సరే, బలి
మొత్తం చల్లుకుంటా బస్తీ ఎంత పొలిమేర ఉందో ఎంత దాకా అవుతుందో అంత దాకా ఏ చెడు శక్తి కానీ దుష్ట శక్తులు కానీ పొలాలకి కానీ దేనికైనా అంత మంచిగా ఉండాలని చెప్పేసి ఒకటి అట్లా వస్తుంది అన్న. దానికోసం బలి చేస్తారు. బలి గంప అంటారు. బలిగంప అంటారు. అమ్మవారి దగ్గర తీసిందంతా ఒక గంపలు అది మొత్తం మనం మార్నింగ్ నుండి నైద్యంగా ఎక్కించింది మొత్తం ఒకసారి అది అవుతుంది రతి లెక్క అట్లా బలిగంప. అది ఎత్తుకుంటారన్నా, బరువు ఉంటుందా? అంటే మీరు చూసిరా? చూసామన్న. కాకపోతే ఎవరిని ఎదురుగా రానియరు, ఎవ్వరు ఎదురు వెళ్ళొద్దు. మొత్తం చుట్టుముట్టు మొత్తం బందోబస్తుకి వెళ్తాను. పోతురాజు ఉంటాడు, ఓకే, అందరూ ఉంటారు, ఎవరిని మధ్యలో రానియరు. అది ఏంటంటే నాకు తీసుకుంటారు అనమాట. తీసుకొని ఇంటి మీద వేస్తే ఇట్లా మంచిగా అవుతుంది అని చెప్పేసి చాలా మంది అది చేస్తారనమాట. ఆ అన్నంని తీసుకెళ్ళి చల్లుకుంటారు. పొలాల కానీ మనకు పంటలు ఇట్లా ఉంటే పొలాలలో చల్లితే పంటలు మంచిగా అవుతాయి అని అట్లా ఒక నమ్మకం అన్న. అస్సలు ఈ పోతరాజు ఎవరన్నా? ఏంటంటే అన్న ఇప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఇట్లా ఉంటాయి కదా అన్న. అవును. ఇప్పుడు బోనం ఎత్తుకెళ్తుంటే ఏంటంటే అది ఎంగిలి చేయనీకి అని చెప్పేసి కొన్ని దుష్ట శక్తులు చెడు శక్తులు కానీ అవన్నీ మాత్రం ఇట్లా బోనంకి అది చేస్తుంటాయి అన్నమాట. అప్పుడు చుట్టూ తిరుగుతుంటాయి. దానికోసం అని చెప్పేసి పోతురాజు అవతారం ఎత్తి అన్న ఏదైతే ఉందో బోనాన్ని ఎంగిలి కాకుండా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించాలి. అది పోతురాజు అని అమ్మవారికి అంటే ఎంగిల్ కాకుండా తీసుకోవడానికి గుడి వరకు మంచి బాటలో తీసుకోవడానికి పోతరాజు అవతారం ఎత్తిండన్న. పోతరాజుకి ఎట్లాంటి పూజలు చేస్తారన్న? ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఇష్టంతో చేస్తారన్న. కొంతమంది నాన్ వెజ్తో కూడా చేయొచ్చు, కొంతమంది స్వీట్స్ పెట్టి చేస్తారు, కొంతమంది కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, యాట ఇట్లా కూడా ఒక్కొక్కరు రకరకాలుగా చేస్తారన్న. పోతరాజు చేసిన అందరి మీదకి పోతరాజు వస్తాడన్న? వస్తాడా అంటే అన్న ఇక నీ నియమాలు బట్టి నీ పద్ధతి బట్టి అది బట్టి అన్నీ చూసిన తర్వాత అయితే అన్న మీ పైనకి వస్తాడన్న. ఎన్ని నిమిషాలు వస్తాడన్న? వస్తాడంటే అన్న ఇప్పుడు కంట్రోల్ చేసే బట్టి ఉంటుంది అన్న. ఓకే, మన మీదకి వచ్చినప్పుడు మనం కంట్రోల్ ఓకే. ఇప్పుడు పోతరాజు వస్తాడు, పోతరాజుని కంట్రోల్ చేయాలి. ఏం చేయాలి అన్న? ఇప్పుడు మన చుట్టుముట్టు ఉంటారు, మనం అన్కాన్షియస్ ఉంటాం అన్న. మనం కొద్దిసేపు అన్కాన్షియస్ ఉంటాం, ఒక 5 minutes అన్కాన్షియస్. మనకి ఏమీ కనిపించదు, ముంగట ఏముంది ఏం లేదు. ఆయనకి శాంతి చేయనీకి మనం నిమ్మకాయో గుమ్మడికాయో ఏదన్నా ఒకటి అది చేసి శాంతి చేయాలి ఆయనకి 2 నిమిషాలు ఒకసారి. మేక లేకపోతే గుమ్మడికాయ, సొరకాయ ఇట్లా ఏదైనా సొరకాయ కావంటే సొరకాయ కావు అట్లా చేయాలి. ఓకే అన్న. ఇప్పుడు పోతరాజులు వేస్తున్నారు కదా చాలామంది, మేకప్లు వేసుకొని వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అంటే అన్న ట్రెండ్ బట్టి చేంజ్ అవుతుంది అన్న. అది అప్పుడు అంటే పసుపు కుంకుమతోనే అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు కుంకుమతోనే తయారవుతుండే ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పబ్లిక్లో కూడా అట్రాక్షన్ కోసం అన్నట్టు మేకప్లు అనేటివి కొత్తగా వచ్చినాయి అన్న. అట్లా అని మేకప్లు కూడా మంచిగా వేసుకోవాలన్న. ఇప్పుడు ఎట్లా అంటే డేంజర్ మేకప్లు వేసేస్తారు. అవును. ఇప్పుడు ఎట్లా అంటే చూడడానికి మేకప్ వేసుకున్నా కూడా చూడడానికి కూడా కొంచెం పోతురాజు లెక్క ఉండాలి, అట్లా వేసుకోవాలని. ఎట్లుంటున్నది అన్న చూడడానికి? ఇప్పుడు మీరే చెప్పండి. నేను చూడనీకి అన్న ఇప్పుడు అది పోతురాజు వేస్తున్నా ఏం వేస్తున్నా అనేది నాకు కూడా అర్థమవుతలే అన్న. అసలు చూస్తుంటే నాకు కూడా అంత అర్థమవుతలేదు. అది ఏంది మొత్తం మేకప్ అర్థం లేకుండా వేస్తారు అన్న. నాకే నచ్చలే చూస్తే. అట్లా వేసుకోవడం కరెక్టేనా అంటే అన్న ఇక చెప్పినా కూడా తప్పే కదా అన్న. నువ్వు ఇప్పుడు చెప్పినా తప్పు అయిపోయింది, ఇట్లా వేయకని చెప్పినా తప్పు అయిపోయింది. నీకేమవుతుంది? బరోబ్బర్ వేస్తాను అట్లా అయిపోయింది అన్న. ఇక రేపు రెస్పెక్ట్ అనేది తెలియదు. చెప్పినా కానీ రెస్పెక్ట్ లేదు పెద్ద చిన్నకి. అది మేకప్ మంచిగా వేసుకొని మంచిగా ఉంటే నలుగురిలో కూడా చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా అది మొత్తం కొంచెం మంచిగా అనిపిస్తలేదు అన్న. ఇప్పుడు పోతరాజు చేసే వాళ్ళు డబ్బుల కోసమే ఇస్తున్నారు, భక్తితో ఎవరు వేయట్లే అంటున్నారు అన్న. నిజమేనా అంటే అన్న కొంతమంది ఉన్నారు భక్తితో వేసేటోళ్ళు కూడా, కొంతమంది మనీ కోసం వేసేటోళ్ళు కూడా. అంటే ఇప్పుడు ఏంటంటే పోతరాజు చేయాలి, డబ్బులు వస్తాయి, పోతరాజు చేస్తే పైసలు వస్తాయి. ఇప్పుడు అట్లా కూడా ఉందన్న. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అని చెప్పలేము, కొంతమంది ఉన్నారు, కొంతమంది భక్తితో వేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ వల్ల మంచిగా భక్తితో వేసి మంచిగా నియమంగా ఉండేటోళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అంటే అన్న ఇప్పుడు ఏంటంటే అన్న రెస్పెక్ట్ అనేది ఇవ్వలేకపోతుంది పోతరాజుకి పబ్లిక్లో. ఏంటంటే ఈడా అడవై సరే ఇట్లా అట్లాంటివి కూడా చూసినాం మనం బయట. పోతరాజు అంటే తాగేయాలన్నా తాగకుండా వేయాలన్నా? పోతరాజు తాగొచ్చా?
పోతరాజు తాగొచ్చు. అన్న ఒకప్పుడు నాకు తెలిసిన మటుకి తీసుకెళ్ళినప్పుడు శాఖ వస్తుండే అన్న అమ్మవారికి, శాఖ పోసి తీర్థం ఇస్తుండే. ఓకే. తీర్థం చేయలే, తీర్థం ఇస్తుండే, ఆ తీర్థం దాగి ఇస్తుండే. అంటే మందునే తీర్థం లాగా అమ్మవారికి శాఖ పెట్టి ఆ తీర్థంని ఇస్తుండే. ఎవరెవరు పూతరా చేస్తారో వాళ్ళకి స్పూన్లా పోసి ఇస్తుండే. కొంచెం కొంచెం అది ఏంటంటే అన్న పోతరాజుకి ప్రసాదం ఎక్కుతుంది కాబట్టి అట్లా అని కొంచెం ఇస్తారు. అది కొంచెం తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు ఎక్కువ మంది తాగుతలేరు అని. అవును. అదైతే తీర్థం అయితే కంపల్సరీ ఇస్తారన్న. మనం పూజ చేసి సామాన్లకు కానీ అమ్మవారికి కానీ పూజ చేసి కంపల్సరీ ఘట్టం ఎక్కిస్తాం. అది సాగ పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేస్తాం పూజలు మనం. ఓకే అన్న, ఈసారి పోతరాజు చేస్తున్నారు కదా, చేస్తున్నాం. మరి బొట్టు పసుపుతో వేస్తారా, చెంకితో వేస్తారా, పెయింట్ వేస్తారా? నేనన్నా పసుపు కుంకుమతోనే ఇస్తాను. ఈసారి పసుపు కుంకుమతో. పసుపు కుంకుమతోనే ఇస్తాను. ఇప్పటి వరకు పెయింట్ ఎప్పుడన్నా వేసుకురానా? నేను వేస్తాను ఉంటాను పెయింట్. ఎప్పుడన్నా ఇది బాగాలేదు ఎందుకు వేసుకుంటున్నావు అని నెగిటివ్ ఎవరన్నా అన్నారా? అన్న నేను అట్లా అంత కలర్స్ అయితే వేయలేనన్న. అంత డేంజర్గా అంత ఏదైతే వేయలేను. నేను మొత్తం ఏం వేసినా సింపుల్గానే వేసుకుంటాను. నేను ఏమి వేసినా సింపుల్గానే సింపుల్గానే వేస్తాను. రెడ్ అండ్ ఎల్లో ఈ కలర్స్ బట్టే దీంట్లోనే చేంజ్ చేస్తాను గెటప్స్. అంత హెవీగానే అయితే వేయన్న మేకప్. అన్న, ఒక పోతరాజు వేయాలంటే ఏమేమి సామాన్లు మన దగ్గర ఉండాలి? మన దగ్గర సామాన్లు అన్న గజ్జలు, పూసలు, గజ్జలు, పూసలు, ప్యాడ్ అంటారు, పిక్క గజ్జలు, ఓకే, మనకి చెడ్డి, మళ్ళా గవ్వలమాల. ఇప్పుడు కొంతమంది వేస్తారు, కొంతమంది వేస్తలేరు. అవునన్నా, దీనిపైన క్లారిటీ లేదు. గవ్వలమాల అమ్మవారు వచ్చేటోళ్ళే వేసుకుంటాం కదా. అవునన్న. ఇప్పుడు పోతరాజులు కూడా వేసుకుంటున్నారు. వేస్తురన్న, అది కూడా అర్థమైతే లేదన్న నాకు. అంటే గవ్వలమాల ఏంటంటే అమ్మవారు వచ్చేటోళ్ళు, ఎల్లమ్మ తల్లి వచ్చేటోళ్ళు, ఎల్లమ్మ తల్లి వచ్చేటోళ్ళు వేస్తుండే. ఇప్పుడు అందరు వేస్తారు అన్న అది. అంటే ఇప్పుడు పోతరాజులు కూడా చాలా మంది వేసుకుంటున్నారు. చాలా మంది వేస్తారు. ఇప్పుడు పోతరాజులు ఉంటారు కదన్న, అవునన్నా. జోగినీలు, శివశక్తులు కూడా ఉంటారు. అవునన్నా. వీళ్ళకు దేవుడు వస్తుంది కాబట్టి బేడి చేస్తారు. పోతరాజు కూడా దేవుడే కదా, మరి పోతరాజు వచ్చేటోళ్ళు ఎందుకు? బేడి ఉంటుంది అన్న, ఉంటుంది. పోతరాజు కూడా బేడి ఉంటుంది. ఆయనది కూడా పూజ విధానం ఉంటుంది. ఆయన కూడా కథలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఆయన కూడా. కాకపోతే ఎక్కువ మంది చెయ్యరు. ఏంటంటే ఎక్కువ ఇంత బయట చేయరు అనమాట. ఆయన పూజలు చేస్తాము, లోపలే చేస్తామండి పూజలు ఇట్లా ఏమన్నా. ఇప్పుడు గురువు ఉంటాడు కదన్న, అవునన్నా. పోతరాజుకైనా సరే, జోగినీలకైనా, శివశక్తులకైనా గురువు ఉంటాడు. అవునన్నా. ఆ గురువు ఇప్పుడు పోతరాజు వేయడానికి పోయేటప్పుడు ఏమేమి పద్ధతులు ఉంటాయి, ఏమేమి ఇస్తాడు? పోతరాజు వేసేటప్పుడు వెళ్ళేటప్పుడు గురువుని కలిసి వెళ్తాం కదా అన్న. ఓకే. బందాస్ ఇస్తాడు ఆయన. బందాస్ తీసుకుంటాము, కాటికి మళ్ళా బొట్టు ఇవన్నీ ఇచ్చి చేసి పంపిస్తాడు అన్న. కాటుగా కళ్ళకి పెట్టుకుంటాను ఇక్కడ, కళ్ళకన్నా, ఛాతీకి, చేయిలకి, ఈప్లా, కాల్కి, నోట్లో కూడా పెట్టుకుంటాను విన్నాను. అవునన్నా. నోట్లో కూడా పెట్టుకుంటారు. ఎందుకు అట్లా నోట్లో పెట్టుకుంటారు? అది ఏంటన్నా, ఇవన్నీ వెళ్ళిపోతాయి కన్నా, ఇక్కడ ఎక్కువ పోదు అనమాట. ఆహాహా. అట్లా అని చెప్పి పెట్టుకుంటాం. అంటే లోపల ఈ అంతా ఇట్లా పచ్చగానే ఉంటుంది కదా నోట్లో కూడా. కపాలం దీనికోసం అని చెప్పి పెట్టుకుంటాం అన్నమాట. అట్లా. ఓకే ఓకే, సూపర్. ఇట్లాంటి పద్ధతులు అనేవి ఉంటాయి. పోతరాజులు ఇప్పుడు ఈసారి ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే మీరు చెప్పేటివి ఏమేమి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? ఎవరికి ఏం చెప్పలేమన్నా ఇప్పుడు. అంటే మీకు తెలిసినంత వరకు. ఇక మనకు చెప్పినంత వరకు అంటే తెలిసినంత వరకు మేకప్స్ ఒక్కటి జర నీట్గా వేసుకోవాలన్న. మేకప్స్ ఒక్కటి కొద్దిగా నీట్గా వేసుకుంటే బాగుంటుంది. పండుగ కూడా చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇట్లా డేంజర్ మేకప్స్ కాకుండా మంచిగా నీట్ మేకప్స్ అండ్ నీట్గా పద్ధతితో చేసుకుంటే పోతరాజు ఎక్కడ కూడా వీడియోలలో కానీ ఇట్లా పోతరాజు ఇట్లా తప్పు చేసిండు, ఈ పోతరాజుతో ఇట్లా అయింది, మిస్టేక్ అట్లా అయింది, అట్లాంటి రిపీట్ కాకుండా చేసుకోవాలని చెప్తున్నాను. ఎంతమంది పిల్లలు అన్నా మీకు? నాకు ఒక కొడుకు అన్న. అంటే ఇప్పుడు లోహిత్ మీ తమ్ముని కొడుకే కాబట్టి చూస్తూ ఉంటారు, నువ్వు కూడా వేసుకుంటా ఉంటావు. వస్తాడా నీ దగ్గరికి? వస్తాడన్న. వచ్చి డాడీ నేను కూడా వేసుకుంటా వేస్తా అంటే ఇప్పుడు ఏందన్నా చిన్న బాబు అయినా. ఇప్పుడు ఈయనకి మా తమ్ముని కొడుకుకి ఏంటంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండే కాబట్టి ఆయనకి మొక్కుకున్నాం కాబట్టి ఆయనకి వేయించడం జరిగింది అన్న. అది ఒక 5 years వేయిస్తాను. మా తమ్ముడు మొక్కుకుండు, అప్పుడనే వేయించినాం అనమాట. అట్లా అది కంటిన్యూ 5 years అయింది. ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ ఈసారి కూడా వేస్తా అంటుండు. అట్లా అన్న. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తారన్న మీరు బోనాలు? మనం ఇంటి దగ్గరికి వెళ్ళి తీస్తామన్న. లింగంపల్లి, కాచిగూడ నుండి గోల్కొండకి తీస్తామన్న. 50 నుండి 100 మంది పోతరాజులు అవుతారు. ఎంత అయితే అంత. అంటే అంతమందిని పోతరాజులను పెట్టి గోల్కొండకు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఏంటంటే ఒక్కసారి అనుకున్నాం ఇట్లనే, మేము గోల్కొండలో వేయాలని అనుకున్నాం అన్న. మాతో కాలేదు అట్లా. అక్కడ ఏం ఛాన్సెస్ దొరకలే.
అక్కడ ఎక్కడ ఛాన్సెస్ దొరకకపోయేసరికి మనము ఇట్లనే ప్లాన్ వేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ వెళ్తున్నాం మన బ్యాండ్ కానీ ఎంతమంది పోతురాజులు అక్కడ వేయాలని ఎంతమంది అయితే అనుకున్నారో అందరికీ ఇక్కడ ఛాన్స్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళి వేయించి అక్కడికి తీసుకెళ్ళినాం మనం. ఖర్చు ఎంత అవుతుంది అన్న మినిమం? ఖర్చు అంటేనే అవుతుంది అన్న, అంటే అందాదా అంటే అన్న ఇప్పుడు స్టార్టింగ్ మనం చిన్నగా చేసినప్పుడు ఒక ఖర్చు ఉండే, ఇప్పుడు ఇంకా పెద్దగా అవుతుంది అన్న. ఖర్చు అంటే బడ్జెట్ పెరుగుకుంటూనే పోతాయి కానీ తగ్గట్టు సంవత్సరం మీకు అన్నిట్లో రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి అన్నీ పెరుగుతాయి అన్న. ఇక్కడ నుంచి ఏమేమి తీస్తారు? పోతరాజులు తీస్తాం, బోనం, ఘటం, మనం స్పెషల్ ఘటం ఉంటుంది అన్న ఇంట్లోకి. ఘటము, బోనాలు, జోగినీళ్ళు ఉంటారు, మళ్ళీ మా పిన్ని వస్తుంది మల్లికమ్మ బన్స్లాల్పేట నుండి, ఆమె బోనం ఇట్లా తీసుకొని అక్కడికి వెళ్తాం అన్న. ఎంతమంది అన్న మొత్తం ఎంతమంది వెళ్తారు మీ తరపు? మేము అన్న పోతరాజులు చెప్పలేమన్నా 50 కావచ్చు, 60 కావచ్చు, 100 కూడా కావచ్చు. అంటే ఆ రోజు సిచ్యువేషన్ బట్టి టైం బట్టి వేస్తామన్నమాట అన్న. ఈసారి ఎట్లుందన్న? ఈసారి స్పెషల్ ఏముంది? ఈసారి స్పెషల్ అంటే మనం ఘటం ఉందన్న, మంచిగా స్పెషల్ ఘటం ఉంది ఈసారి. ఘటం కానీ పోతరాజులు కానీ అంత స్పెషల్గా ఉన్నది ఈసారి. ఇంకా అంటే చాలామంది పోతరాజు చేస్తారు కానీ పోతరాజు కళ అనేది చాలామంది ముఖాలలో కనిపించదు, కానీ మీ ముఖం చూడంగానే పోతరాజు కళ కనిపిస్తుంది అన్న. అవునన్నా, అంటే పోతరాజు లాగానే అంటే చూసినట్టు వేయొచ్చు, పోతరాజు గెటప్కి సెట్ అవుతారు అన్నట్టు అనిపించింది. అంటే ఆ కళ అనేది అందరికి కనిపించదు, కొందరికి మాత్రమే కనిపిస్తుంది. ఆ కళ మీ ముఖంలో ఉందన్న. స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా కానీ మాట్లాడుతున్నాం కదా మర్చిపోయిన, ఇప్పుడు గుర్తొచ్చింది అందుకు చెప్తున్నాను. ఈసారి బోనాల పండుగ వస్తుంది కదా, మరి ఆషాఢంలో 25 తారీఖు అయితే బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. అవునన్నా. మరి అందరికీ బోనాల పండుగకి మనం చెప్పాలనుకుంటే ఏం చెప్తావు అన్న? నా 26th రోజు కాచిగూడ నుండి గోల్కొండకి బోనాలు తీస్తున్నాము. అందరూ కలిసి పాల్గొండి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే 26 తారీఖు రోజున కాచిగూడ నుంచి గోల్కొండకైతే మనలు పోతరాజు అట్లనే ఘటం బోనాలు కూడా తీస్తున్నారు అన్నవాళ్ళు. సో అందరు వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న. మేము కూడా వస్తాం గోల్కొండ ఖచ్చితంగా మిమ్మల్ని చూడడానికి. సో అమ్మవారి దయ అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మన ఇంటర్వ్యూ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.